టీవీ తెలుగు ముందుగా హెడ్లైన్. ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి కీలక అడుగు వేసిన సీఎం రేవంత్ రెడ్డి. డిఎస్సి అవకతవకలపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జగన్. రైతు డిస్కాంలను వ్యతిరేకిస్తూ రైతు సమస్యలపై కవిత రౌండ్ టేబుల్ సమావేశాలు. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన ఫ్యూచర్ సిటీ అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు వేశారు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిపాలన భవనాన్ని ముఖ్యమంత్రి అధికారికంగా ప్రారంభించారు. హైదరాబాద్కు అదనపు హంగులు అద్దుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో 4వ నగరంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ ఫ్యూచర్ సిటీ కేవలం నివాస ప్రాంతంగానే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, నెట్ జీరో కార్బన్ సిటీ, స్మార్ట్ హెల్త్ సిటీ మరియు అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ హబ్ గా రూపొందుకుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మీ అభిమాన నాయకులు, మాజీ శాసనసభ్యులు కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి గారు, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు పెద్దలు మల్రెడ్డి రంగారెడ్డి గారు, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అధికారులు, ఆ శాఖకు సంబంధించిన రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పెద్దలు మిత్రులు శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో ఈనాడు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని ప్రారంభించి ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారిని, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, అదేవిధంగా వ్యవసాయ కమిషన్ చైర్పర్సన్ పెద్దలు కోదండరెడ్డి గారిని, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారిని, మాజీ మంత్రివర్యులు శాసన మండలి చీఫ్ విప్ మిత్రులు పట్నం నరేందర్ రెడ్డి గారిని, మరో రాజ్యసభ సభ్యులు యువకులు అనిల్ కుమార్ యాదవ్ గారిని, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మాజీ మంత్రివర్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని, అదేవిధంగా ఈ ప్రాంత శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని, ఈర్లపల్లి శంకర్ గారిని, మిత్రులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని, జూబ్లీ శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారిని, రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారిని, చేవెళ్ల శాసనసభ్యులు కాళీ యాదయ్య గారిని, తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారిని, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు గ్రేటర్ హైదరాబాద్ నగర మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి గారిని, అలంపూర్ మాజీ శాసనసభ్యులు మిత్రులు సంపత్ కుమార్ గారిని, కార్పొరేషన్ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి గారిని, టీజీఐఐసి కార్పొరేషన్ చైర్పర్సన్ సోదరిమణి నిర్మలా జగ్గారెడ్డి గారిని, అదేవిధంగా జ్ఞానేశ్వర్ గారిని, మల్రెడ్డి రామరెడ్డి గారిని, పారిజాత నరసింహారెడ్డి గారిని, ఇతర ముఖ్యులందరినీ, ప్రభుత్వంలో భాగస్వాములను, ప్రభుత్వ ఉన్నతాధికారులందరితో పాటు ప్రాణ సమానులైన ఈ ప్రాంత రైతాంగం వేలాదిగా తరలి వచ్చి ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రేపటి భవిష్యత్తుకు ఈనాడే పునాదులు వేసి ప్రపంచానికే ఒక అద్భుతమైన నగరాన్ని అందించడానికి వచ్చేసిన మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న, ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి ఒక్క మాట చెప్పదలుచుకున్నా. హైదరాబాదు నగరం ఒక్క గొప్ప చరిత్ర. ఆనాటి కులీ కుతుబ్ షాయిలు కానీ,
నిజాం నవాబులు కానీ హైదరాబాదు నగరాన్ని అద్భుతంగా విస్తరించడం వల్ల ఈనాడు ప్రపంచ పటంలోనే హైదరాబాదు నగరానికి ఒక గుర్తింపు వచ్చింది. 200 ఏళ్ల క్రితం సికింద్రాబాద్ పట్టణాన్ని విస్తరించడం వల్ల హైదరాబాద్ సికింద్రాబాదు జంట నగరాలుగా ఈనాడు రాణించగలుగుతున్నాయి. అదేవిధంగా సైబరాబాద్ ఇదొక సాంకేతిక విప్లవం. ఈ సైబరాబాదే ఈనాడు రాష్ట్ర ఆదాయంలో 60% అందించి తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చి ఈనాడు సైబరాబాదు ప్రాంతంలో 200 కోట్ల రూపాయలకు పైగా భూమి ధర పలుకుతుందంటే బంగారానికంటే రంగారెడ్డి జిల్లా భూముల విలువ ఎక్కువ అని చెప్పి ఈనాడు నిరూపించిన చరిత్ర మన సైబరాబాద్ ప్రాంతానికి ఉన్నది. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఆనాడు కులీ కుతుబ్ షాయిలు, నిజాం నవాబులు చార్మినార్ నుంచి గుల్జార్ వాజ్ వరకు, మోజంజాయ్ మార్కెట్ నుంచి కబూతర్ ఖానా వరకు నిర్మాణం చెయ్యకపోయి ఉంటే చరిత్రలో మనకు గుర్తింపు వచ్చి ఉండేదా? ఆనాడు 1908లో తుఫాను వచ్చి వేలాది మంది ప్రాణాలు కోల్పోతే చలించిపోయిన నిజాం సర్కార్ గండిపేట హిమాయత్ సాగర్ నిర్మించడమే కాకుండా మూసా ఈసా నదుల యొక్క ప్రవాహాన్ని నగరం మీద ఉప్పెనై కప్పేయకుండా మూసీ నదిని ఆనాడు నిర్మించబట్టే కదా ఈనాడు చరిత్రలో గొప్ప నగరంగా మనం రాణించగలిగినాం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీలో జరిగిన డిఎస్సి అవకతవకలపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ డిఎస్సి విషయంలో ఇవాళ వెలుగులోకి వస్తున్న విషయాలన్నీ చూస్తుంటే చాలా షాక్ కలిగిస్తున్నాయి. లక్షల మంది అభ్యర్థుల నమ్మకాన్ని చంద్రబాబు ప్రభుత్వం బొమ్మ చేసింది. చంద్రబాబు అధికారంలోకి రాగానే 5 తొలి సంతకాలు అంటూ నానా హంగామా ఆర్భాటం చేశారు. ఇది కూడా పెద్ద మోసమే. దీంట్లో మెగా డిఎస్సి అనేది ఒక సంతకం అని వ్యాఖ్యానించారు. ఈరోజు మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి సంబంధించి కొన్ని లక్షల మంది ఉద్యోగాలు రాస్తారు టీచర్ ఉద్యోగం పోస్టుల కోసం అని చెప్పి ఆ విషయంలో జరిగిన లీకేజీలు అయితేనేమి, అవకతవకలు అయితేనేమి, స్కాములు అయితేనేమి, వీటి అన్నింటి విషయాల మీద ఈరోజు మీ అందరి ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాస్తవాలను చూపించే కార్యక్రమం ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈరోజు చేయబోతున్నాం. నిజంగా డిఎస్సి పరీక్షలు డిఎస్సి పరీక్షల్లో వీళ్ళు కండక్ట్ చేసిన విధానం చూస్తే నిజంగా చాలా షాకింగ్గా ఉంటుంది. అసలు అలార్మింగ్ లెవెల్స్లోకి షాక్ అనేది పోతుంది. లక్షల మంది క్యాండిడేట్లు పెట్టుకున్న నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు వమ్ము చేస్తూ, స్కాములు చేస్తూ ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీసిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇంత ఘోరంగా రిక్రూట్మెంట్ జరగడం అన్నది బహుశా ఆంధ్ర చరిత్రలో ఎప్పుడైనా జరిగిందో లేదో నాకైతే తెలియదు. కానీ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కొడుకు, ఆయన సుపుత్రుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఇద్దరు కలిసి ఇంతటి దారుణంగా చేశారు అన్న విషయాలు ఆంధ్ర రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. నిజంగా చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి గమనిస్తే ఒక అబద్ధానికి, ఓ మోసానికి, ఓ వెన్నుపోటుకి, ఓ దగాకి, ఓ స్కామ్కి, వీటికి చొక్కా ప్యాంటు కనుక తగిలిస్తే కనిపించేది చంద్రబాబే. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం చూసినా, ఈ 2 ఏళ్లలో ఆయన సూపర్ 6లు, సూపర్ 7లు చూసినా, తానిచ్చిన మేనిఫెస్టో హామీలు ఇంకా లోతుగా చూసినా, ఇవాళ టీచర్ల రిక్రూట్మెంట్ చూసినా మనకు కనిపించేది ఇవే: దగ, మోసం, అబద్ధాలు, స్కాము.
ఇవే కనిపిస్తాయి. చంద్రబాబు నాయుడు గారు రాగానే చేసిన తొలి సంతకం, 5 సంతకాలు చేసాడు. తొలి సంతకాలు అంటూ దానికి నానా హంగామా ఆర్భాటం కూడా చేశాడు. అందులో భాగంగా ఇది కూడా ఒకటి. ఇందులో మెగా డిఎస్సి అనేది ఒక సంతకం. మెగా అనేది ఏమిటో నాకైతే అర్థం కాదు, కానీ ఎందుకంటే ఇందులో 6,100 ఉద్యోగాలు మేమిచ్చిన నోటిఫికేషన్, ఆయన ఇచ్చిన చరిత్ర కాదు, మేమిచ్చిన నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ 6,100 పోస్టుల నోటిఫికేషన్ను చంద్రబాబు నాయుడు గారు వాటిని భర్తీ చేయకుండా రద్దు చేసి రిక్రూట్మెంట్ ఆలస్యం చేశాడు. ఆలస్యం చేసి ఈ 6,100 పోస్టులు ఏవైతే మేము ఇచ్చినామో, మా హయాంలో నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టులు ఉన్నాయో వాటిని మళ్ళీ తిరిగి తీసుకొస్తూ మొత్తంగా కలిపి ఒక 16,000 పోస్టులకు ఆయన నోటిఫికేషన్ ఇచ్చాడు. ఇచ్చిన ఈ నోటిఫికేషన్లో చివరకు లీకులు చూస్తూ ఉన్నాము, అక్రమాలు చూస్తూ ఉన్నాము, స్కాములు చూస్తూ ఉన్నాము, అవకతవకలు చూస్తూ ఉన్నాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఈ 16,000 పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్లో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభం, దుస్థితి, సవాళ్లను వెలుగులోకి తీసుకురావడానికి కల్వకుంట్ల కవిత తెలంగాణలో రౌండ్ టేబుల్ సమావేశాలకు చురుకుగా నాయకత్వం వహిస్తూ ప్రసంగిస్తున్నారు. రైతు డిస్కాంలను ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది వ్యవసాయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర అని రైతులు, పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అన్ని వ్యవసాయ పంటలకు ఎంఎస్పీని హక్కుగా అమలు చేయాలని, అలాగే వ్యవసాయ ఉత్పత్తుల్లో కేంద్ర ప్రభుత్వం అధిక వాటాను సేకరించాలని ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు నీటిపారుదల కోసం కేంద్ర కేటాయింపులను పెంచాలని, అలాగే డ్రిప్ వంటి సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థలకు రాయితీలను మెరుగుపరచాలని పిలుపునిచ్చింది. ఇప్పుడు ఈ సందర్భంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై చర్చించడానికి మేము మొదటగా ఈ జిల్లానే ఎన్నుకున్నాం. టీఆర్ఎస్ పార్టీ పెట్టకముందు కొన్ని రోజుల ముందే జనంబాట కార్యక్రమంలో, జాగృతి జనంబాట కార్యక్రమంలో నల్గొండకు వచ్చినప్పుడు చాలా అద్భుతంగా మాకు మద్దతు ఇచ్చి, ఇక్కడ ఉండేటటువంటి మేధావులైనా, ప్రెస్ మిత్రులైనా ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి అని చెప్పి అన్ని చోట్ల కూడా మమ్మల్ని తిప్పినారు. తదనంతరం కొన్ని సమస్యలు పరిష్కార దిశగా ముందడుగేయడం అన్నది చాలా సంతోషకరం. మేము వెళ్ళి చూసినటువంటి అనేక ప్రాజెక్టులలో భూసేకరణపై ముందడుగు పడతా ఉంది. కలెక్టర్లు, మంత్రులు వెళ్ళి అనివార్యంగా చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి వాళ్ళ ఒక పొలిటికల్ పార్టీగా రూపాంతరం చెందుకున్న తర్వాత ప్రధానంగా ఒక 5 అంశాలను మేము ఎజెండాలో పెట్టుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. పాంచజన్యం అనేటటువంటి పేరుతోని పేదలందరికీ ఉచిత విద్యా వైద్యం ఇవ్వాలనేది ప్రధాన ఆకాంక్షగా పెట్టుకున్నాం. మరి వాళ్ళ విద్యార్థులకు, యువతకు ఉపాధి కోసమని ఇంకొక అంశాన్ని పెట్టుకున్నాం. సామాజిక న్యాయం అనేది ముఖ్యమైన మదర్ బోర్డ్ లాగా అండర్ కరెంట్ ఎజెండాగా పెట్టుకున్నాం. మరి అందులో రైతును రాజు చేస్తామని కూడా ఒక ఎజెండా అంశంగా మేము పెట్టుకున్నాం. ఈ 5 ప్రధాన అంశాలతోని ముందుకెళ్తాం, కొట్లాడతాం. రేపు పొద్దున తెలంగాణ ప్రజల దీవెనతోని అధికారంలోకి వచ్చినప్పుడు ఈ 5 అంశాల పట్లనే చిత్తశుద్ధితోని పెద్ద ఎత్తున పనిచేస్తామని ప్రజలకు మాట ఇచ్చి ఒక పొలిటికల్ పార్టీ పెట్టున్నాం. కాబట్టి ఇవాళ రైతు సమస్యల కోసమని నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. ఒక నల్గొండనే కాదు, రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా కూడా రైతాంగం అంతా కూడా విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితిని మీరు గమనించవచ్చు. మొట్టమొదటిది, మొత్తం ఎండాకాలం అంతా పంట అయిపోయింది, చేతికొచ్చింది, కళ్ళ దాటేస్తున్నటువంటి పరిస్థితి వడ్లున్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా రైతుకి పెట్టుబడి సహాయం అన్నది సంపూర్ణంగా రాకపోవడంతో ఇబ్బందులు పడతా ఉన్నారు. నల్గొండ జిల్లాలో మీ అందరికి కూడా తెలుసు, ఇప్పుడు మళ్ళా మృగశిర కార్తె రాగానే మళ్ళా ఏర్పాట్లు చేసుకుంటున్నారు, నార్లు పోసుకుంటున్నారు. చాలా మంది ప్రెస్ మిత్రులతో మాట్లాడితే చెప్పిండ్రు, అక్క నల్లగొండలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది, పెట్టుబడి సహాయం అందక పుస్తెల తాళ్ళు అమ్ముకునేటటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా పేద రైతుల గ్రామాల్లో ఉందక్క. తప్పకుండా ఈ విషయాన్ని మీరు మీడియా ద్వారా చెప్పండి అని చెప్పినారు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు ఆ 2 ఎకరాలకు ఇచ్చే సహాయం అన్నా పంట పనులు ప్రారంభించే కన్నా ముందు ఇచ్చినట్టయితే ఆ నగలు కుదవబెట్టుకోకుండా అప్పుల కోసం వేరే ఎక్కడో పోయి అప్పులు తెచ్చుకోకుండా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తప్పకుండా ఈ అంశాన్ని పరిశీలించి త్వరితగతిన రైతు భరోసా ఏదైతే ఇస్తామన్నారో, మీరు ఎకరానికి ఇస్తారా, 2 ఎకరాలకు ఇస్తారా, ఏమి ఇస్తారో పంటలు మొదలు పెట్టేటటువంటి ఈ కాలంలో ఇవ్వాలని చెప్పి
మొట్టమొదట డిమాండ్ చేస్తూ ఉన్నాను. రెండవది, పంట కొనుగోలుకు సంబంధించి చూస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంతకుముందు ఎట్లా జరిగింది, కంపల్సరీ అధికారుల దగ్గరుండి లారీలు మాట్లాడిచ్చి ఇచ్చేది, కళ్ళాల దగ్గరికి లారీలు వచ్చి ఎక్కించుకొని పోయేది. ఈసారి ప్రభుత్వం ఏం చేసిందంటే మేము 75 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తున్నామని చెప్పి గంభీరమైన ప్రకటనలు చేసి లారీ కిరాయి బరువు అంతా కూడా రైతుల మీదనే పడేసారు. ఆఖరికి గన్ని బ్యాగ్స్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు తప్పితే సుతిల్ తాడు కూడా రైతులే కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈసారి. దాంతో జరిగింది ఏంటిది, టోటల్గా 75 lakh మెట్రిక్ టన్స్ ప్రభుత్వం ప్రొక్యూర్ చేస్తే అది మీరు టన్నులలో చూసుకున్నట్టయితే 7.5 కోట్ల టన్నులకు వస్తుంది. 75 లక్షల మెట్రిక్ టన్నులు అంటే 7.5 కోట్ల టన్నులకు వస్తుంది. ఏం చేసిండ్రు, 6 కిలోల తరుగు తీసిర్రు. దాంతో జరిగింది ఏంది, టోటల్ తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న రైతాంగం దగ్గర నుంచి 45 లక్షల టన్నుల ధాన్యాన్ని ఈ ప్రభుత్వం దోపిడీ చేసినట్టుగా నిరూపితమవుతా ఉన్నది. 6 కిలోల తరుగంటే 7.5 కోట్ల ధాన్య సేకరణలో 45 lakh టన్స్ డైరెక్ట్గా ప్రభుత్వం దోపిడీ చేసింది రైతుల దగ్గర నుంచి. అంటే 200 కోట్ల రూపాయల వరకు కూడా రైతుల సంపదను ఉల్టా దోసుకున్నారు. రైతు భరోసా ఇచ్చింది లేదు, ఆదుకున్నది లేదు, లారీలను ఇచ్చింది లేదు, ఉల్టా రైతుల దగ్గర నుండి దోసుకున్నారు. అంటే ఇటువంటి పరిస్థితి నిజంగా కూడా ఎప్పుడు చూడలే. ఇవాళకి కూడా మేము ఇక్కడికి వస్తుంటే సంస్థాన్ నారాయణపూర్లో మార్కెట్లో అక్కడే నిలవబడిపోయి ఉన్నటువంటి ఆ ధాన్యం చూస్తే మొలకలెత్తిపోయి ఏడుస్తున్న రైతుల దృశ్యాలు కూడా ఇప్పుడు మనందరికి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. మరి ఎందుకు ప్రభుత్వానికి కనిపిస్తలేదు అన్నది అర్థమైతలేదు. ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నది రైతుల కోసం మాట్లాడడానికే కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఎక్కడ కళ్ళాల్లో ధాన్యం మిగిలిపోయి ఉన్నా కంపల్సరీ ప్రభుత్వం ప్రొక్యూర్ చేయాలనేది నేను రెండవ డిమాండ్గా చెప్తా ఉన్నాను. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే పేరుకు మాది ప్రజాప్రభుత్వం అని చెప్పుకొని వచ్చినటువంటి ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాలు కావస్తుంది, దాదాపుగా 30 నెలలు పాలన దగ్గర పడ్డది. ఒక్కటంటే ఒక్కసారి కూడా వ్యవసాయ శాఖను ఆయన రివ్యూ చేయలేదు ఇంతవరకు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ టైం ద సీఎం హెస్ రివ్యూడ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. మరి ముఖ్యమంత్రి గారి యొక్క రివ్యూ లేకుండా, వారి యొక్క పర్యవేక్షణ లేకుండా డిపార్ట్మెంట్లో పనులు ఎట్లా కొనసాగుతాయి, అధికారులలో భయం ఎట్లా ఉంటుంది, చిత్తశుద్ధి ఎట్లా ఉంటుంది, ఒక క్రెడిబిలిటీ ఎట్లా ఉంటుంది అనేటటువంటి విషయం దయచేసి రైతన్నలు ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. మూడవ అంశం మనం ఆలోచన చేసుకున్నట్టయితే పోయినాయండి, రుణమాఫీ ఎట్లా చేయలేదు, సగం మందికి రానే లేదు, పోయిన 3 సార్లకు రైతు భరోసా ఎగబెట్టిరు, అది పోనీయండి, కనీసం ఈ సీజన్ కన్నా ఇప్పుడన్నా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అప్పుడు సర్పంచ్ ఎన్నికల ముందు ఒకసారి ఇచ్చిండ్రు, మళ్ళీ ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చేటప్పుడు డిసెంబర్లో ఇస్తారేమో అని నేను అనుకుంటున్నా. బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ అది ఎట్లా జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా దయచేసి రైతన్నలు గమనంలోకి తీసుకోవాలి. వాళ్ళకి పొలిటికల్ అవసరం ఉందన్నప్పుడు మాత్రమే మనల్ని ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు తప్పితే మిగతా అప్పుడు లేదు. కానీ ఒక ప్రభుత్వం, ఒక వ్యవస్థ ఎట్లా సాగాలి అంటే పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కంటిన్యూస్గా ఉండాలి ప్రాసెస్ అనేది. గవర్నెన్స్ షుడ్ బి కంటిన్యూస్. అది కంప్లీట్గా ఇగ్నోర్ చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని నిజంగా ఏమనాలనో అర్థమైతే లేదు. అందుకే ఆ దుఃఖం, ఆ బాధ అంతా కూడా చేసి ఏ జిల్లా నుండి అడిగినా సేమ్ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మొన్న వరిధాన్యం తీసుకుపోయి సెక్రటేరియట్ ముంగటేసి ధర్నా చేసింది కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి. అందుకోసమే రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఉందని ముఖ్యమంత్రి గారికి గమనంలో తేవడానికి తీసుకొచ్చినాం. ఖమ్మం జిల్లా రాపర్తి నగర్లో లైంగిక దాడి యత్నానికి గురై భవనంపై నుండి కిందకు తోసేయడంతో తీవ్రంగా గాయపడి హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 12 ఏళ్ల మైనర్ బాలికను బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పరామర్శించారు. ఈ పరామర్శ అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నిమ్స్ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం అందించకుండా అత్యవసర మందులను సైతం బయట ప్రైవేట్ షాపుల నుండి కొనుగోలు చేయాల్సిందిగా డాక్టర్లు రాసిస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం ఘటనలో బాధితురాలికి సాయం చేసి చికిత్స కోసం నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించిన వ్యక్తిని పోలీసులు బెదిరిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. ఖమ్మం పట్టణంలో జరిగినటువంటి ఘటన అత్యంత హృదయ విదారకమైనటువంటి ఘటన. సభ్య సమాజం కూడా ఇవాళ తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. అది వింటేనే కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి. మరి అనుభవించినటువంటి వాళ్లకు, ఆ కుటుంబానికి ఎంత దుఃఖం ఉంటుందో ఒక్కసారి మన గుండె మీద చేసుకొని ఆలోచిస్తే మనకు తెలిసి వస్తుంది. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వము, సమాజము అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. 12 ఏళ్ల అమ్మాయి, పాపం స్కూలుకు వెళ్లే అమ్మాయి, కనీసం అభం శుభం తెలియని అమ్మాయి
ఉక్కుపచ్చలారని అమ్మాయి. అలాంటి అమ్మాయి మీద ఇలాంటి సంఘటనలు జరిగితే అసలు మనం ఎక్కడున్నాము, మనం ఎటు పోతున్నాము అని ఎంతో బాధ కలుగుతూ ఉంది. కనీసం సంఘటన జరిగిన తర్వాత అయినా ప్రభుత్వ స్పందన ఎట్లా ఉంది అంటే అది కూడా చాలా బాధగా ఉంది. ప్రభుత్వం, ఒక రాష్ట్రము, ఒక ప్రభుత్వము 12 ఏళ్ల అమ్మాయి మీద ఇటువంటి సంఘటన జరిగితే ప్రభుత్వం స్పందించాల్సిన తీరు ఇదేనా నేను అడుగుతా ఉన్నా. ప్రభుత్వానికి కనీసం బాధ్యత కూడా లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఆ పేషెంట్ పట్ల వ్యవహరిస్తూ ఉంది. ఏది ఏమైనా ఆ అమ్మాయికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుంది. మాజీ శాసనసభ్యులు ఉపేందర్ రెడ్డి గారు కొంత సహాయం అందించారు, మేము కూడా కొంత సహాయం అందించాం. బట్ బాధ కలిగేది ఏంటంటే అమ్మాయి తిరిగి నడవలేని పరిస్థితి, తిరిగి సాధారణ స్థితికి రావడం చాలా చాలా కష్టము అని డాక్టర్లు చెప్తా ఉంటే ఎంత బాధ అవుతా ఉంది. అమ్మాయి జీవితం పోయింది ఈరోజు. ఇటువంటిది మళ్ళీ పునరావృతం కాకుండా సునీతా లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి అటువంటి వ్యక్తులను ఉరిదీయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తప్పులు మళ్ళీ ఎవడన్నా చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి రావాలి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు 5 నుంచి 6 ఫోక్సో కేసులు నమోదవుతా ఉన్నాయి. రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో రోజుకు 5-6 చోట్ల మైనర్ అమ్మాయిల మీద, చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. నిన్నగాక మొన్న వికారాబాద్ జిల్లా యాలాల్ మండలంలో ఒక అమ్మాయి సెల్ ఫోన్ ఛార్జర్ తీసుకోవడానికి లోపలికి వెళ్తే ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిగింది. బొమ్మరాజ్పేట మండలంలో మైనర్ బాలికపై తన కుటుంబ సభ్యులు, బంధువే లైంగిక దాడికి పాల్పడ్డారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో జీవంగి గ్రామంలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వికారాబాద్ జిల్లా మోమిన్పేట పోలీస్ స్టేషన్లో ఒక ఆటో డ్రైవర్ మైనర్ అమ్మాయి మీద లైంగిక దాడికి పాల్పడ్డారు. మొన్న నిర్మల్ పోలీస్ స్టేషన్లో 6 సంవత్సరాల అమ్మాయి మీద లైంగిక దాడికి పాల్పడి, ఇవన్నీ కూడా ఈ నెలలో జరిగినాయి చెప్తున్నాను. అంటే ప్రతిరోజు ఈ రాష్ట్రంలో 5-6 చోట్ల చిన్న పిల్లల మీద లైంగిక దాడులు జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చిన్నపిల్లల మీద లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. 2024 సంవత్సరంలో 2200 మంది చిన్నపిల్లల మీద పోక్సో కేసులు నమోదైనాయి, లైంగిక దాడులు జరిగినాయి. 2025 సంవత్సరంలో ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకుంటే తగ్గలే. 2025లో 2400 మంది చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరిగినాయి. అంటే ఈ ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. ప్రతి సంవత్సరం పోక్సో కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఇది నేను చెప్తున్న లెక్క కాదు, అఫీషియల్ డాటా, ఎన్సీఆర్బీ డాటా ప్రకారంగానే తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు చిన్నపిల్లల మీద అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయి. సంవత్సరానికి కేసులు పెరుగుతూ ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆనాడు కేసీఆర్ గారు ప్రత్యేకంగా మహిళల కోసం ఒక అడిషనల్ డీజీ ర్యాంకులో ఉమెన్ వింగ్ ను పెట్టి, షీ టీమ్స్ ను పెట్టి అనేక చర్యలు తీసుకున్నారు. ప్రతి జిల్లాలో కూడా భద్రతా టీమ్స్ పెట్టారు. కానీ ఈ ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేసింది. ఇవాళ ఉమెన్స్ వింగ్ కు అడిషనల్ డీజీగా ఉన్న వ్యక్తికే సిఐడి ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఏసీబీ ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇంకా వారు మహిళల గురించి, చిన్నపిల్లల గురించి ఆలోచించాలా? ఏసీబీ పనిచేయాలనా, సిఐడి పనిచేయాలనా? ఒక అధికారికి మూడు ప్రధానమైనటువంటి కీలకమైన బాధ్యతలు పెట్టడం వల్ల ఎక్కడో ఫోకస్ మిస్ అవుతా ఉంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఈ రాష్ట్రంలో పరిస్థితి, లా అండ్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలిపోయింది. కరీంనగర్ లో మనం చూసాం, పట్టబగలు బంగారం దుకాణం మీద పడి దొంగలు బంగారాన్ని దోసుకపోతే ఇప్పటి వరకు రికవరీ అయిన పరిస్థితి లేదు. హైదరాబాద్ నడిబొడ్డున అడిషనల్ డీజీపీ వినయ్ రంజన్ రే గారి ఇంటిలో అర్ధరాత్రి ఆయన భార్యను చంపి నగలతో ఉడాయిస్తే ఇయాలటి వరకు వాళ్ళని పట్టించుకున్నది, దొంగల్ని పట్టుకున్నది లేదు, రికవరీ అయింది లేదు. అంటే ఈ ప్రభుత్వం అసలు హైదరాబాద్ నడిబొడ్డున జరిగినా దిక్కు లేదు, కరీంనగర్ కలెక్టర్ ఆఫీస్ ముంగట
దాడులు జరిగినా దిక్కు లేదు. నిన్న ఖమ్మంలో కూడా సెల్ ఫోన్ దుకాణంలో ముసుగులు వేసుకొని వచ్చిన అంతర్రాష్ట్ర దొంగలు దుకాణం మీద లూటీ చేసి సెల్ ఫోన్లను ఎత్తుకపోతే ఇవాళ వరకు పట్టుకునే పరిస్థితి లేదు. అంటే మొత్తంగా ఈ రాష్ట్రంలో పోలీసులు చేయాల్సిన పని చేస్తలేరు. న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. సరైన సమయంలో సరైన స్థానంలో దేశానికి లభించిన సరైన నాయకుడు నరేంద్ర మోదీ అని చంద్రబాబు అభివర్ణించారు. ప్రధానిగా మోదీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనకు కృతజ్ఞత తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఎల్లప్పుడూ నేషన్ ఫస్ట్ అనే నినాదంతో పనిచేస్తారని చంద్రబాబు కొనియాడారు. It is great honor to table before this August House gathering resolution of gratitude, a historic tribute to India's longest serving continuously elected Prime Minister Sri Narendra Modi ji. The right leader at the right time, at the right place, Narendra Modi ji as Prime Minister of this great nation. That is his strength. He is both our anchor and our innovator. Working with a single agenda, that is nation first, a principle that all of us has constantly keep it in mind. Entire nation has to follow. 21st century belongs to Narendra Modi ji. 2001 he elected as Chief Minister. Now nearly 25 years. Sometimes I am also introspecting myself. How is able to live up to the expectations of the people? That is very, very important. That is the leadership Honorable Prime Minister is having. Today, the world is in turmoil, wars, fractured supply chains, energy markets in turmoil, facing aging problems, major economies slowing, uncertainty on every continent. This very year, conflict needs the Strait of Hormuz, pushed oil towards $144 a barrel. We are importing nearly 85% crude oil. The disruption could have been more severe, yet inflation held at around 3.5%, among the lowest in all major economies in the world. That is the leadership our Honorable Prime Minister is providing. A proven performer, as Chief Minister, and now as Prime Minister, Narendra Modi ji continues to demonstrate the same spirit, same creativity, same spirit of innovation. Never I have seen him as tired for the last so many years. Always he is energetic. Not only energetic, he will give energy for others. That is how he is maintaining himself. First time, Narendra Modi ji is equal to any leader in the world. I can say very clearly, all surveys are indicating who is very popular leader globally. That is our Honorable Prime Minister. That is our pride for the nation. We are very happy for that. Sir, really, that is wherever you go, Indians and India is well respected because of you, sir. Our goal is to become #1 economy globally. That is possible only through our Honorable Prime Minister Narendra Modi ji. It is going to happen one day. This is India's defining moment, the beginning of a golden era. Our faith in his leadership is complete. Our commitment to the people unwavering.
our resolve to build a Vikasit Bharat by 2047 unshakable. Vande Mataram, Jai Bharat, Jai Hind. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి కీలక అడుగు వేసిన సీఎం రేవంత్ రెడ్డి. డిఎస్సి అవకతవకలపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జగన్. రైతు డిస్కాంలను వ్యతిరేకిస్తూ రైతు సమస్యలపై కవిత రౌండ్ టేబుల్ సమావేశాలు. న్యూటీవీ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.